సమీర్ సిరాజ్ ఇద్దరిని కూడా పట్టుకున్నారు. మొన్న ముంబైలో ఇండోనేషియా నుంచి హైదరాబాద్ ముంబైకి వస్తున్నటువంటి గతంలో బాంబులు తయారు చేస్తూ పారిపోయిన ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఈ వరుస ఘటనలన్నింటినీ చూస్తుంటే ఏమనుకోవాలి, దేనికి సంకేతంగా భావించాలి? అంటే భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పైన పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది, ఉగ్రవాద శిబిరాల పైన కానీ, తర్వాత ఎయిర్ బేస్ల పైన కానీ. తర్వాత దానికి ప్రతీకార దాడుల విషయంలో ఏదైనా ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. వరుసగా పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న వాళ్ళు, వారితో కాంటాక్ట్ అవుతున్నటువంటి వారు, వాళ్ళ ఆదేశాలు పాటిస్తున్నటువంటి వారు యాక్టివేట్ అవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. మొదటి నుంచి కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్ జారీ చేస్తా ఉంది. జరుగుతున్న పరిణామాల విషయంలో, భద్రత విషయంలో కానీ, స్లీపర్ సెల్స్ విషయంలో కానీ యాక్టివ్ అవ్వాలి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేరవేస్తా ఉంది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు. ఈ రోజు విజయనగరంలో కూడా కొన్ని పేలుడు పదార్థాలు కొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సౌదీ అరేబియా నుంచి వచ్చినట్టుగా గుర్తించారు సిరాజ్ గాని, సమీర్ గాని. వీరికి ఐసిస్ ఉగ్రవాదులు. ఐసిస్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద సంస్థ. మనం చూసాం గతంలో అనేక ఉగ్రదాడులకు దేశంలో ఒక టైంలో ఐసిస్ అనేటువంటిది అసలు ప్రపంచానికి పెద్ద ప్రమాదంగా సంభవించినటువంటి పరిస్థితి. కొన్ని రోజులు అమెరికా పెద్ద ఎత్తున వాటిపైన దాడులు చేసిన తర్వాత కాస్త తగ్గినట్టే కనిపించినా మళ్ళీ పేటరేగిపోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. దాని రూపం మార్చుకుంటూ పోతా ఉన్నారు. దానికి చాలా మంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళలో స్లీపర్ సెల్స్ గా పనిచేస్తా ఉన్నారు. భారత్ లోనే ఇక్కడే ఉంటూ ఏదో పని చేసుకుంటూ అక్కడి నుంచి లబ్ధి పొందుతూ అమౌంట్ రూపంలో కానీ ఇట్లా దాడికి ప్లాన్ పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ముంబై ఎయిర్పోర్ట్ లో దొరకడం కానీ, ఇప్పుడు మనం చూసాం హర్యానాకి సంబంధించినటువంటి జ్యోతి యూట్యూబర్ కానీ, ఇలా చాలా మంది, ఒక్కరే కాదు, ఆమె ద్వారా లింకప్ అయినటువంటి వాళ్ళు మొత్తం 12 మందిని ఇప్పటికే గుర్తించారు. వారు భారత ఆర్మీకి సంబంధించినటువంటి విషయం కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్, భారత్ సంబంధించినటువంటి అన్ని అంశాలను పాకిస్తాన్ ISI తో షేర్ చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో. ఇప్పుడు డైరెక్ట్ ఐసిస్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి టీమే స్లీపర్ సెల్స్ గా ఇక్కడ మళ్ళీ ఏదైనా కుట్ర చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ కూడా సెన్సిటివ్ ప్రాంతం. గతంలోనే అనేక బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి, అనేక కదలికలు ఇక్కడ గుర్తించారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాని దిక్కులు హైదరాబాద్ లో బయటపడేసినటువంటి ఘటనలు మనం అనేకం చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ స్లీపర్ సెల్స్ అరెస్ట్ కావడంతో సంగారెడ్డిలో, హైదరాబాద్ లో వీరు అరెస్ట్ కావడంతో కాస్త ఆందోళన ఉంది. నిజంగానే హై అలర్ట్ ఉంది. నిజంగా ప్రజలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆందోళన, ఇలాంటి అనుమానాస్పదం కనిపిస్తే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సినట్టు వస్తుంది పోలీసులకు. రైట్ మధు, వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి అనే విషయంపై ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొని హైదరాబాద్కు తీసుకొస్తున్న సిరాజ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే హైదరాబాద్లో ఉన్న సమీర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్కు ISIS ఉగ్రవాదులు ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో ఉగ్రవాదులు ఏదో పెద్ద దాడికి పాల్పడుతున్నారు అనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఒకసారి 2 రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్లో ఇద్దరు ISIS ఉగ్రవాదులను పట్టుకున్నారు. అదే రోజు ముంబై ఎయిర్పోర్ట్ని పేల్చేస్తాము అంటూ ఒక బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ రోజే వీళ్ళిద్దరూ, మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్న ఈ ISIS ఉగ్రవాదులు ఇద్దరు కూడా పోలీసులకు పట్టుబడ్డారు, అన్ని అధికారులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా యూట్యూబర్, హర్యానాకు చెందిన యూట్యూబర్, ISIకు మన దేశ భద్రతా సమాచారాన్ని చేరవేస్తోంది అనే విషయంపై పట్టుకున్నారు. అంతేకాదు, ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూడండి, రెండో బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి అస్సాంకు చెందిన ఇస్లాం. దీన్ని సంగారెడ్డిలో పట్టుకున్నారు పోలీసులు. అస్సాంలో ఉన్నప్పుడు ఒక జిరాక్స్ సెంటర్లో పనిచేస్తూ అక్కడ సిమ్ కార్డులు అమ్ముతూ కూడా ఉండేవాడు. పాకిస్తాన్కి చెందిన వ్యక్తులకు ఎటువంటి ID ప్రూఫ్లు లేకుండా ఈ సిమ్ కార్డులను అమ్మారు. ఈ సిమ్ కార్డులన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి భారతదేశానికి సంబంధించిన భద్రతా సమాచారాన్ని అందులో షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ విషయానికి సంబంధించి ఈ ఇస్లాంని అరెస్ట్ చేశారు. ఈరోజు హైదరాబాద్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు విజయనగరానికి చెందిన సిరాజ్ అయితే మరొకరు హైదరాబాద్కు చెందిన సమీర్. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సిరాజ్ పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కొన్నాడు. ఆ పేలుడు పదార్థాలను ఏం చేయాలనుకున్నాడు, ఎవరికి ఇవ్వాలనుకున్నాడు, ఎక్కడ మారణ హోమాన్ని సృష్టించాలని అనుకున్నారు, హైదరాబాద్లోని మారణ హోమాన్ని సృష్టించాలని అనుకున్నారా? ఎందుకంటే బాంబుల తయారీ చేస్తున్న క్రమంలో NIA దాడులు చేస్తే ఇండోనేషియాకు పారిపోయిన ఆ బాంబు తయారీ
లో నైపుణ్యం కలిగిన ఉగ్రవాదులు ఇద్దరు ఇప్పుడు భారతదేశానికి రావాలనుకున్నారు. ఇక్కడ ఈ సిరాజ్ పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కొన్నాడు. దాన్ని తీసుకుని హైదరాబాద్కు వచ్చాడు. సమీర్ను కలిశాడు. బాంబులు తయారు చేస్తూ పారిపోయిన వాళ్ళు ఇటు రావడం, బాంబుల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను ఇక్కడ వాళ్ళు కొనడం, వీళ్ళిద్దరికీ కూడా సౌదీ అరేబియా నుంచి సిరాజ్ సమీర్కు ఐసిస్ నుంచి ఆదేశాలు వస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో పెద్ద స్కెచ్ వేశారు, పెద్ద పేలుళ్లకే వీళ్ళు మారణహోమం సృష్టించడానికి ప్లాన్ చేశారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ లింకప్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇంకా ఇక్కడ స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఎన్ఐఏ అధికారులు, రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ఆపరేషన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఈ స్లీపర్ సెల్స్ని అరెస్ట్ చేస్తున్నారు, ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన పక్కా సమాచారంతోనే వీళ్ళని అరెస్ట్ చేస్తూ పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఇప్పుడు సిరాజ్ సమీర్ ఇద్దరిని అరెస్ట్ చేయడంతో హైదరాబాద్లో పెద్ద ఉగ్ర కుట్రకు సంబంధించి భగ్నం చేశారు అని అనుకోవాలి. వీళ్ళిద్దరి దగ్గర నుంచి రాబట్టే సమాచారం ఏదో పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేయడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరెంతో మంది స్లీపర్ సెల్స్ను పట్టుకోవటానికి ఉపయోగపడే సమాచారమే ఈ సిరాజ్ సమీర్ దగ్గర నుంచి కూడా పొందే అవకాశం ఉంటుంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో ఉగ్ర దాడికి పాల్పడుతున్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం, పహల్గామ్ దాడి తర్వాత తరచూ ఏదో ఒక ఆందోళన కలిగించే ఘటన చోటు చేసుకుంటూ ఉంది. అటు ఐఎస్ఐకి సమాచారాన్ని చేరవేస్తున్న ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ముంబై ఎయిర్పోర్ట్కి బెదిరింపు కాల్ కూడా వచ్చింది. అదే రోజు ముంబై ఎయిర్పోర్ట్లో ఇండోనేషియా నుంచి వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఆ ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఐసిస్ ఉగ్రవాదులు. వాళ్ళిద్దరూ కూడా పూణేలో బాంబులను తయారు చేస్తున్న సమయంలో ఎన్ఐఏ దాడులు చేయడంతో ఇండోనేషియాకు పారిపోయారు. ఆ తర్వాత 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు 2 రోజుల క్రితం భారతదేశానికి వచ్చారు, ముంబైలో ల్యాండ్ అయ్యారు, ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మరో ఉగ్ర కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పట్టుకున్నారు. అంతేకాదు, కొద్దిసేపటి క్రితం మనం ఒక వార్తను కూడా చెప్పాం. ఈ నెల 14న ఇస్లాం అనే వ్యక్తిని సంగారెడ్డిలో పట్టుకున్నారు. ఇస్లాం అనే వ్యక్తి పాకిస్తాన్ వ్యక్తులకు సిమ్ కార్డులను చేరవేశాడు. ఐడి ప్రూఫ్లు లేకుండా సిమ్ కార్డులను ఇచ్చాడు. ఇస్లాంని సంగారెడ్డిలో పట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు. ఉగ్ర కుట్రను భగ్నం చేశారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్లో వీళ్ళు బ్లాస్ట్లు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా పక్కా సమాచారం ఉంది. నిందితులను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్,